నెక్స్ట్ మీకోసం రాగిని ఏం స్పెషల్ చేసిందో చూద్దామా మరి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ డిషెస్ చేయబోతున్నాము. మరి ఈ రోజు మీకోసం మరొక డెజర్ట్ రెసిపీ తీసుకొచ్చేసాను. స్వీట్స్ చేసి చూపిస్తున్నాను. నాకు ఇష్టమైన స్వీట్ ఈ రోజు మీకోసం డేట్స్ పుడింగ్. నేను చిన్నగా ఉన్నప్పుడు అవన్ లేకున్నా ఈ డేట్స్ పుడింగ్ చేసేదాన్ని కుక్కర్లో. సో ఈ రోజు కూడా మీకోసం అలాగే కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. ఈ డేట్స్ పుడింగ్ మీ అందరికీ తెలుసు కదా, మనం పుడింగ్ ఎలా చేస్తామో. ఎగ్ కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి, అలాగే డేట్స్ అన్నప్పుడు ఎక్కువగా డేట్స్ అంటే ఖజూర పండ్లు. మరి ఫస్ట్గా మనం ఒక గుడ్డు తీసుకుందాం. నేను ఈరోజు ఒక్క గుడ్డుతోనే చేస్తున్నాను. సో ఒక్క గుడ్డు, ఫస్ట్ గుడ్డుని బౌల్లో వేసుకోండి. మీరు కావాలంటే ఈ డిష్ని బేక్ కూడా చేసుకోవచ్చు. ఎగ్ వేసిన తర్వాత మిక్స్ చేయాలి. అలాగే ఇందులో వనీలా ఎసెన్స్ ఎందుకు వేస్తాము అంటే మనకి ఫ్లేవరింగ్ కోసము వేసుకొని, ఇందులో షుగర్ కాస్త మరీ ఎక్కువ కాదు, మనం డేట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి షుగర్. మరి షుగర్ని బాగా బీట్ చేసుకోండి, లేదంటే పౌడర్ షుగర్ కూడా వేసుకోండి, అప్పుడు తొందరగా అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం డేట్స్ మీరు రాత్రంతా కొంచెం నీళ్ళల్లో సోక్ చేసి పెట్టండి. లేదు అంటే మీరు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టినా సరిపోతుంది. కానీ సీడ్స్ మాత్రాన తీసేయాలి. ఇక్కడ నేను సీడ్స్ తీసేసి డేట్స్ రెడీగా ఉన్నాయి. మీరు కావాలంటే కొంచెం పీసెస్గా కూడా చేసుకోవచ్చు. డేట్స్ వేసేసుకుందాం. నీళ్ళని తీసేసి డేట్స్ మాత్రానే వాడండి. మరి డేట్స్ పుడ్డింగ్ అన్నాం కాబట్టి ఎక్కువగా డేట్స్ వేసేసి మిక్స్ చేసేయండి. అలాగే ఇందులో ఒక క్యూబ్ బటర్ కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకుంటేనే టేస్ట్. బటర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇందులో ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి. ఒక్క గుడ్డుకి 1 కప్పు పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పాలు వేసేసి మిక్స్ చేసేయండి. మరి మన పుడింగ్ మిక్స్చర్ అయితే రెడీ. ఇప్పుడు విస్క్ తీసేసి ఇక్కడ నా దగ్గర బ్రెడ్ ఉంది. అలాగే ఇవి రామికన్ మోల్డ్స్ అంటారు. ఒకవేళ మీ దగ్గర ఈ మోల్డ్ ఉంటే వాడుకోండి, లేదంటే మామూలుగా స్టీల్ గిన్నెలోనైనా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మీరు స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. అదే ఇలాంటివి యూజ్ చేస్తున్నారనుకోండి, మీరు అవన్లో పెట్టండి. అవన్లో పెడితే ఈజీగా బేక్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ని, మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే మీరు బ్రెడ్ క్రమ్స్ని కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ ఈ బ్రెడ్ని చిన్న ముక్కలుగా చేసేసుకోండి. ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. ఫ్రూట్ బ్రెడ్, లేదంటే శాండ్విచ్ బ్రెడ్, లేదంటే మిల్క్ బ్రెడ్, ఏవన్నా వాడచ్చు. ఎక్కువ కాదు, కొన్ని పీసెస్ బ్రెడ్ వేసుకుంటాము. వేసుకొని ఇప్పుడు ఈ డేట్స్ మిక్స్చర్ని మనం దీంట్లో పోసుకుందాం. డేట్స్తో పాటు మిక్స్చర్. మీరు కావాలంటే ఈ డేట్స్ని ఇంకా చాప్ చేసుకోవచ్చు ఫైన్గా. నాకు డేట్స్ అలా కనిపించాలని నేను డేట్స్ అలాగే వేసుకున్నాను. ఎక్కువ నిండగా వేసుకోకండి, ఎందుకంటే కొంచెం పొంగుతుంది. కొంచెం తక్కువగా ఇంకొక బౌల్లో వేసేసుకుంటాం. మిగతాది ఇంకో బౌల్లో కూడా మిగతా మిక్స్చర్. 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మన స్టీమర్ కూడా రెడీగా ఉంది. యూజువల్గా మనం ఇలాగే స్టీమ్లోనే చేసుకుంటాము, లేదంటే చెప్పాను కదా అవన్లోనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఇందులో పెట్టేసి, నీళ్ళు ఎక్కువగానే ఉండాలి. మీరు కావాలంటే ఇలా క్లీన్ ర్యాప్ వేసుకొని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏమన్నా డౌట్ ఉందనుకోండి, నీళ్ళు ఏమన్నా ఇందులో పడతాయి అనుకుంటే ఇలా కవర్ చేసుకోండి. లేదు అని అంటే కవర్ చేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం నీళ్ళ క్వాంటిటీ తగ్గించినా పర్వాలేదు. ఇప్పుడు మనం కవర్ చేసేసి విజిల్ పెట్టకుండా స్లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకుంటే మన డేట్స్ పుడింగ్ రెడీ అయి వచ్చేస్తుంది.